మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ పై మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జిల్లా కేంద్రంలోనూ ఏదైతే బాయ్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్లో మనం చూస్తున్నాము. అధికార యంత్రాంగము అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలను మనము క్లియర్గా చూస్తున్నాము. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందడంతోనూ అనివార్యంగా వచ్చినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఏదైతే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు అన్నీ కూడా హోరాహోరీగానే ప్రయత్నం చేశాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు మొత్తం 1439 మంది ఓటర్లు ఉంటారు. అందులో 1437 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఏదైతే మార్చి 28న ఈ ఎన్నికలు జరిగాయి, ఏప్రిల్ 2నే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉండాల్సింది ఉండగా ఈ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడము, అదేవిధంగా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా అటు ఎంపీ ఎన్నికలపై పడుతుండడంతోనూ ఈసీ ఏదైతే ఎన్నికల కమిషనర్ ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను నిలిపివేయాలని చెప్పేసి నిలిపివేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది కౌంటింగ్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే మన్నే జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు మాత్రమే బరిలో ఉన్నారు. మొత్తము 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా నవీన్ రెడ్డి మాత్రము ప్రచారాన్ని మాత్రం చాలా వేగవంతంగా కొనసాగించారు. దాదాపు క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపాయి. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల నేతలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడంతోనూ ఇటు గోవా అదేవిధంగా వివిధ ప్రాంతాలకు తమ అభ్యర్థులను పార్టీ పరంగా తమ అభ్యర్థులను తీసుకెళ్లి అక్కడ దాదాపు 6 రోజుల పాటు అక్కడే ఉంచి నేరుగా ఓటింగ్ వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి తీసుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అభ్యర్థులు ఎక్కడ కూడా చేజారకుండా వారి ఓటింగ్ ఏదైతే గెలుపుకు పూర్తి స్థాయిలోనూ కృషి చేసుకోవడం జరిగింది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మాత్రం ఓవైపు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతము ఇటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ ఉన్నప్పటికీ లాస్ట్లో చివరిలో మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింటుంది అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాంగ్రెస్ వైపు కూడా కొంత అధికారము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎలాగైనా కైవసం చేసుకోవాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి సైతము ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టడం జరిగింది. దీంతో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక మాత్రము 2 పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చెప్పొచ్చు. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో 300 ఓట్ల చొప్పున 4 టేబుల్ ఉంటాయి. దాదాపు 237 ఓట్ల లెక్కింపు ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైనటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సులో ఓట్లను లెక్కించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం ఈ ఎన్నికల్లో ఎవరిని వరిస్తుంది, ఎవరిని గెలిపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ 2 పార్టీల మధ్య జరిగినటువంటి ఈ క్యాంప్ రాజకీయాల్లోనూ రేపు ఎవరు విజేత అనేది మాత్రం తెలియనున్నది. దాదాపు 11-12 గంటల వరకు కొంత ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, ట్రిన్ టీవీ, మహబూబ్నగర్.